ముచ్చటగా మూడోసారి కాంగ్రెస్ చీటింగ్ బడ్జెట్ ప్రవేశపెట్టింది అన్నారు బీజేపీ లీడర్ మహేశ్వరరెడ్డి. ఇది మాయల ఫకీర్ బడ్జెట్ అని, వాస్తవికతకు దూరంగా అంకెలు ఉన్నాయన్నారు. హామీలకు 6 గ్యారెంటీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవు అని మండిపడ్డారు. చీటింగ్ బడ్జెట్ ని ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క గారు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసపూరితమైనటువంటి బడ్జెట్తో చీటింగ్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే వరుసగా మూడోసారి మోసపూరితమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఆర్థిక విధ్వంసానికి బాటలు వేసినట్టుగా స్పష్టమవుతున్నది. ఓటేసి గెలిపించినటువంటి ప్రజానీకాన్ని, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి బట్టి విక్రమార్క గారి బడ్జెట్ ఇది ఒక ఎగవేతల హామీల ఎగవేతల బడ్జెట్ అని స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించినటువంటి ఈ బడ్జెట్ ఇది చీటింగ్ బడ్జెట్, ఇది అప్పుల కుప్పగా ఉన్నటువంటి బడ్జెట్, ఇది ఎండమావి బడ్జెట్, ఇది పూర్తిగా మాయల ఫకీర్ల బడ్జెట్.